రత్నభండార్ పూరి జగన్నాథ ఆలయానికి చెందిన అత్యంత విలువైన ఆభరణాలు మరియు వజ్రాలు ఉంచబడే గది. ఈ నిధి గదిని పూర్వం 3 లేదా 5 సంవత్సరాలకి ఒకసారి తెరిచి నిధులను లెక్కించేవారు. అయితే అప్పుడు ఆ సంపదని అంతా లెక్కించడానికి 70 రోజులు పట్టిందట. అన్ని రోజులు పట్టినప్పటికీ కొన్నిటిని లెక్కించకుండా వదిలేయడంతో ఆ నిధులపై సందేహం ఉండి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ రత్నభండార్ని తెరిచి సంపాదన లెక్కించాలి అని ఆదేశించింది. ఆ కోర్టు ఆదేశం ప్రకారం ఇప్పుడు రత్నభండార్ని ఈ రోజు అనగా జూలై 14న మధ్యాహ్నం 1:28 3 గదులను తెరిచారు. ఈ రత్నభండార్ లోపలికి మొత్తం 11 మంది వెళ్లారు. అయితే ఆ నగదు అన్నిటినీ భద్రంగా తరలించడానికి 5 పెద్ద పెట్టులని కూడా సిద్ధం చేశారట. ఈ రత్నభండార్ తెరవడానికి ఇప్పుడు ముఖ్య కారణం రీసెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీజేపీ తాము అధికారంలోకి వస్తే రత్నభండార్ తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రత్నభండార్ తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.